యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈనాడు మేము పెట్టబోతున్నటువంటి వీడియో టైటిల్ ఏంటిదంటే విశ్వధర్మాచరణకు మానవ మర్యాదలకు ఆటంకపరుస్తూ ఉన్న మత సూత్రాలు మారాలి. విశ్వధర్మాచరణకు మానవ మర్యాదలకు ఆటంకపరుస్తూ ఉన్న మత సూత్రాలు మారాలి. మనది మాత్రం మతం కాదు, ప్రత్యేకత సనాతన ధర్మం మనది. సనాతనానికి ప్రామాణికం వేదములు. సనాతన ధర్మం అంటే ముఖ్యంగా ఏది ఆది అంతరహితమైందో దానికి సనాతనమని పేరు. ఆది లేదు, అంతము లేదు. దేవుడు కూడా ఆద్యంతరహితుడే. ఆ దేవుని యొక్క దివ్య జ్ఞానమే సనాతనం. దేవుడిని అనుసరించి ఉన్నది. దేవుడికి ఎట్లా ఆద్యంతరహితమైనటువంటి తత్వము, దేవుడు అనేటువంటి అట్లా ఆద్యంతరహితమైనటువంటి వాడో అతనికి సంబంధించిన జ్ఞానం కూడా ఆద్యంతరహితమే. కాబట్టి సనాతనం అనేది దీనికి పేరు. వేదములు ఈ ధర్మానికి ప్రామాణికాలు. ఆ వేదాల్లో ఉండేటువంటి మంత్రాలు ఏవైతున్నాయో ఆ మంత్రాల లోపలనే ఉంది ఏంటంటే దేశకాల పరిస్థితులకు స్పష్టంగా అందులోపల ఉందన్న దేశకాల పరిస్థితులకు అనుగుణంగా విశ్వధర్మ ఆచరణకు, విశ్వ మానవీయ మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా వేదం లోపలనే ఉందన్నట్టు. దేశకాల పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా విశ్వధర్మాచరణ దేశధర్మాచరణ ప్రాంత ధర్మాచరణ కాదన్న విశ్వధర్మాచరణకు, విశ్వ మానవీయ మర్యాదలకు, అంతా విశ్వమే, మర్యాదలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఏకాత్మతా భావము, విశ్వ మానవ సౌభ్రాతృత్వము అంటే సోదర భావము, యావత్ మానవ జాతి శ్రేయస్సును కాంక్షిస్తూ ఎన్నైనా మార్పులు చేసుకోవచ్చు. మనము చేసుకుంటూనే వస్తున్నాము. వీటినే మనం యుగ ధర్మాలుగా చెప్పుకుంటాం. చెబుతూ పోతే చాలా ఉంటుంది కాబట్టి ఇంతకీ అర్థం చేసుకోండి. సనాతన ధర్మం సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. ఈ రకంగా ఉందన్నట్టు. సర్వే 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 అంటే నిజమైనటువంటి సనాతన ధర్మంలో ఏది మనకు లభిస్తూ ఉందో అది ఈనాటి 800 కోట్ల ప్రపంచ ప్రజానీకానికి కూడా ఏది మనకు అవసరమో, ఏది మనం కాంక్షిస్తున్నామో అది మన ఒక్కరికి కొరకు కాకుండా విశ్వం లోపల ఉండే మానవులందరికీ కూడా సర్వే జన అంటే అంతే అర్థం అన్నట్టు. ఎప్పుడు ప్రపంచ జనాభా ఎంత ఉంటుందో అప్పుడు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ధర్మం కాబట్టి దీని పేరు సనాతన ధర్మం. లోపల ఇలాంటి ప్రార్థనా విధానాలు ఉన్నాయన్నట్టు. చెప్పుకుంటూ పోతే చాలా ఇంకెంతో. ఈ నేపథ్యంలోనే కలియుగ మానవులకు యుగ ధర్మం అన్నాము. అతి సరళమైన భక్తి సూత్రాలు సూచించబడినాయి. పురాణాల లోపలికి వెళ్ళిపోతే మనము ఒక్కొక్క యుగం లోపల భగవత్ప్రాప్తి కొరకు అప్పటి వయస్సు వేరే, లెక్కలు వేరే,
అడవు లోపల పోయి కఠోరమైన తప్ప చేసి నానా యాగి అంటే కష్టాలు పడి చూసినటువంటి ఉన్నాయి కదా. ఇప్పుడు కలియుగం లోపల యుగ ధర్మానికి అనుగుణంగా అతి సరళమైనటువంటి భక్తి సూత్రాలు సూచించబడినాయి. కఠోర నియమాలు తపస్సులు నిషేధించబడినాయి. ఎందుకంటే భక్తి మార్గం లోపల ఉన్నప్పుడు వాని ఆరోగ్యమును బట్టి, ఆ దేశమును బట్టి, వాడి తినే ఆహారాన్ని బట్టి ఏం చేయాలని చాలా సరళంగా భక్తి సూత్రాలు మారిపోయినాయి అన్నట్టు. ఇది సనాతన ధర్మం. ఏదో ఎప్పుడో కృష్ణుని కాలం లోపల ఒక మాట చెప్పిండు, రాముని కాలం లోపల ఒక మాట చెప్పాడు, అదే ఆచరించుకుంటా కూర్చునేటువంటి పని లేదు మన దగ్గర. ఇంతవరకు చెప్పినట్టు విశ్వ కళ్యాణ ఆకాంక్షకు భంగం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ఎవరైనా మార్పులు చేసుకోవచ్చు. దీని కొరకు ఒక ప్రవక్త వచ్చి అది కాదు ఇది చేయండి, ఇది కాదు అనేది అవసరం లేదు. దీనికి విశ్వ కళ్యాణం దెబ్బతినకుండా ఎప్పుడు ఏం చేయాలో అవన్నీ ముంగట వస్తే మొత్తం మీద మనం మార్చుకోవచ్చు, ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. కానీ మతాల విషయానికి వస్తే ఒక మతస్థులు అంటారు మాది శాంతి సందేశమని ఎలుగెత్తి చాడతారు. మాది శాంతి సందేశం, ప్రపంచానికి శాంతి సందేశం. ఇంకొక మతస్థులు అంటారు మాది ప్రేమ సందేశం అని. అయితే ఈ మతాల మూలాలు, ఈ మత స్థాపకులంతా భరతఖండానికి చాలా దూరంలో జన్మించినటువంటి వాళ్ళు అన్నట్టు. మతాల చరిత్ర మనం తీసుకుంటే చాలా దూరం జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఈ మతాలలో, మత గ్రంథాలలో ఏముందో అన్నది పక్కన పెట్టి ఈ మతాలను ఈ దేశం లోపలికి తెచ్చిన వారు ఎలాంటి వారు, మతంలో ఏముందో, మత గ్రంథాల్లో ఏముందో కొంచెం సేపు వాటిని పక్కకు పెట్టేస్తే మతం పేరు చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ దేశం లోపలికి వచ్చినటువంటి వాళ్ళు, తెచ్చినటువంటి వాళ్ళు అత్యంత కపటులు. అంటే మత మార్పిడికి ఎన్ని వేషాలైనా మార్చేటువంటి వాళ్ళు కపటులు. ఇక ఒక ఆ గ్రూప్ వచ్చింది అన్నట్టు. కపట వేషం లోపల ఒక గ్రూప్ వచ్చింది, మెల్లగా మార్పులు స్టార్ట్ చేసింది అన్నట్టు. ఇక అత్యంత దోపిడీ తత్వం కలవాళ్ళు రెండవ వాడు. ఏమున్నా కొట్టడము, దోచుకొని పోవడము. మూడవ వాళ్ళు ఇట్లా క్రమేణా వచ్చేసారు అన్నట్టు. భారతీయుల యొక్క విశ్వాస కేంద్రాలైనటువంటి గుళ్ళను నిష్కారణంగా కూల్చివేయడం. ఎందుకు ఇట్లెందుకు కూల్చేస్తున్నారు మీరంటే, మా మత విశ్వాసాలకు ఇది భంగం వాటిల్లుతుంది కాబట్టి, మీ ఆరాధనా పద్ధతులు ఇవన్నీ కాబట్టి మీరు ఇవి ఏమీ లేని మొత్తం మీద అని కూల్చేసి నిరూపిస్తున్నాం. ఏం చేస్తాడో మీ దేవుడు చేసుకోమని చూద్దామని చెప్పేసి ఈ రకంగా గుళ్ళను కూల్చివేయడము. ఇక సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో చాలా దోచుకొని వెళ్ళిపోవడము, గుళ్ళను కూల్చివేయడము. కేవలం మన సాంస్కృతిక విశ్వాసాలకు కాళ్ళ కింద నలిచేసినట్టు వాళ్ళు ఫస్ట్ రావడంతోనే గుళ్ళను కూల్చేసి లోపల ఉండేటువంటి మూర్తులను తొక్కడంలో పడేసి ఇటువంటివన్నీ చేసినంటే, మా విశ్వాసము ఇది, మీ విశ్వాసం అది, కాబట్టి మీ విశ్వాసాన్ని చేసుకోండి, మా విశ్వాసాన్ని స్వీకరించండి అనేది ఒక దుర్మార్గమైనటువంటి భావన అన్నట్టు. మొత్తం మీద సొమ్మును దోచుకొని పోవడం. ఇంకా ఒక ఖడ్గబలం, దౌర్జన్యంతో మత మార్పిడులకు పాల్పడి స్త్రీలను బలాత్కరించి రాజ్యాధికారం నిలుపుకోవడానికి వాళ్ళ లోపల వాళ్ళే ఇదైతే మనకు చేసిన నష్టము. ఆ తర్వాత రాజ్యం సుస్థిరమైన తర్వాత వాళ్ళ లోపల వాళ్ళే రాజ్యాధికారం నిలుపుకునేందుకు కొరకు
మా నాన్న నాకు కాకుండా ఇంకొకడికి ఇస్తాడేమో రాజ్యం, వాని మీద ఎక్కువ ప్రేమ ఉంది, ఇటువంటి భావనతోని రాజ్యాధికారం నిలుపుకోవడానికి షాజహాన్ను జైల్లో పెట్టిండన్నట్టు ఔరంగజేబ్. పెట్టిన తర్వాత ఇదే రాజ్యాధికారం కొరకే తండ్రిని జైలు లోపల పెట్టి రాజైన ఔరంగజేబ్ మహారాజ్. తర్వాత దారా షికో అని చెప్పేసి ఔరంగజేబ్ తమ్ముడు, చాలా గొప్ప జ్ఞాని. అరే మన మతం అయితే మతమే, కానీ సనాతన ధర్మం లోపల ఉపనిషత్ విజ్ఞానం ఏం చెప్తుంది? చాలా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి సనాతన ధర్మం లోపల. మళ్ళీ ఇలాంటి మర్యాదస్తులు ఏలినటువంటి భారత భూమి, మళ్ళీ సాహిత్యం మూలమైనటువంటి సాహిత్యము ఉపనిషత్తులు అంటారు. జ్ఞానమంతా ఉపనిషత్ మూలకంగానే ప్రపంచానికి అందిందంటారు అని చెప్పేసి పెద్ద పెద్ద పండితులను పట్టుకొని, ఉభయ భాషా ప్రవీణులైనటువంటి వాళ్ళని పట్టుకొని ఉపనిషత్తులన్నిటినీ వాళ్ళ భాషలో, అరబీ భాషలో ట్రాన్స్లేషన్ చేయించండి అన్నట్టు మొత్తం. నేను వచ్చింది ఔరంగజేబ్ అంటాడు, నేను వచ్చింది ఈ దేశాన్ని సర్వనాశనము, ఇక్కడ సంస్కృతిని సర్వనాశనం చేయడానికి నేను వస్తే, ఇంకా సంస్కృతికి ప్రాణం పోసే విధంగా నీవు ఆ ఉపనిషత్తులను అనువాదం చేయిస్తున్నావా దుర్మార్గుడా? ఎంత చెప్పినా వినిపించుకోకపోతే కసి అన్నట్టు ఆ కసితో ఏం చేసినంటే వాడి గొంతు కోసి దాన్ని ఒక శాలువలో చుట్టి పారితోషికంగా జైల్లో ఉన్న తండ్రికి పంపిస్తాడు. పాపం ఏమో తినడానికి పంపించిండు మా కొడుకు, ఉంటుంది అని చెప్పేసి దాన్ని విప్పి చూసే వరకే దారా షికో తన స్వయంగా ఔరంగజేబ్ తమ్ముని యొక్క తెగిన శిరస్సు ఉంటుంది అన్నట్టు. ఎంత బాధ ఉండొచ్చు ఆ తండ్రికి. చూడండి, ఇలాంటి వాళ్ళు వచ్చేసిండ్రు. సనాతనాన్ని ప్రేమించే సొంత సోదరుని తలనరికి తండ్రికే కానుకగా సమర్పించిన కిరాతకుడు ఔరంగజేబ్. ఈ రకంగా ఇలాంటి వాళ్ళంతా క్రీస్తు శకం 1000 నుంచి స్టార్ట్ అయిపోయినరు. వందల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఒక రాక్షస భావజాలం నుంచి ఏలినటువంటి చరిత్ర ఉందన్నట్టు. మొత్తం మీద ఏలినారేటువంటి మనకు పూర్తి వివరాలు క్రీస్తు శకము 1000 నుండి 1947 వరకు ఏం జరిగింది అనేది మనకు గూగుల్ లోపల సెర్చ్ చేసుకుంటే అంతా క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు. తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చరిత్ర తెలియనటువంటి వాడు దేశాన్ని నిర్మించలేడు. ఇంతవరకు ఒక వీడియో కూడా పెట్టినాము. చరిత్రను తెలుసుకుంటే కానీ జరిగింది ఏంటిదో మనకు అర్థమవుతుంది అన్నట్టు. మనకు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రిల్, సి ఫర్ క్యాట్, ఈడికెళ్ళే మన యొక్క విద్యా విధానం స్టార్ట్ ఉన్నది. చరిత్ర వైపు పోవడం లేదు మనం ఎవరం కూడా. అయితే పాఠ్యాంశాల లోపల చరిత్ర లేకపోయినప్పటికైనా కానీ సౌభాగ్యం ఏంటంటే గూగుల్ లోపల లేని చరిత్ర లేవన్నట్టు. ఏం జరిగిందో ఉన్నదన్నట్టు స్పష్టంగా అది ఒక గొప్ప అవకాశం అన్నట్టు మనకి ఇప్పుడు. ఇది ఒక ఎవరప్ప ఇంతవరకు చెప్పినటువంటిది శాంతి సందేశం అనేటువంటి వాడు. ఏం శాంతి సందేశమో ఏమో. ఈ సందేశం పుట్టిన ప్రాంతం లోపలనే శాంతి లేదు, వాళ్ళ దేశాల లోపల శాంతి లేదు. ఎప్పుడు వాళ్ళు వేరే మత వాళ్ళు హిందువులను ద్వేషిస్తున్నారంటే ఒప్పుకుందాం, సరే మీది వేరే మాది వేరే, కానీ ఒకే గ్రంథము, ఒకే ప్రవక్త, ఒకే మత సూత్రాలు అయినప్పటికైనా కానీ వర్గాలుగా ఏర్పడి ఆ మత గ్రంథము నాకు కరెక్ట్ గిట్లాగే అర్థమైంది అని వీడు కాదు, అట్లాగే అది కాదు ఇంకొక రకంగా అర్థమైంది అని ఇంకొకడు, ఎన్నెన్నో ఫిర్హలుగా మారిపోయినాయి అన్నట్టు. మారిపోయి మన దేశం లోపల మనము
సనాతనులము, వాళ్ళు వాళ్ళ మతం వేరే అయినప్పటికైనా కానీ అంతగా కొట్లాటలు లేవు. మనతోని బాగానే దాదాపు ప్రస్తుతం ఉంటారు అనుకోండి. కానీ ఒకే మతానికి చెందినటువంటి ఆయా దేశాల లోపల ఎప్పుడూ ఘర్షణలే ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద శాంతి సందేశం అని ఏదైతే వాళ్ళు ఒక నినాదం చెప్తూ ఉంటారో, అది నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా మనకు ఒక ఆభాస ఉందో, పేరు నేతి బీరకాయ, అందులోపల ఉండేటువంటిది ఏముండదు నెయ్యి. అట్లా శాంతి సందేశం అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి వాళ్ళ రాజ్యాల లోపలనే శాంతి లేదు. ఒకళ్ళది అయిపోయింది. ఇంకొకరు సామ్రాజ్యవాదులు. వీళ్ళు ఎవరప్ప? ప్రేమ సందేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వీళ్ళది ఒకప్పుడు. అంటే ఎక్కడ పోయినా రాత్రి పగలు అంతా సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం. అంటే ఏ దేశంకు పోయినా ఆ సూర్యుడు ఉదయము అస్తమం లోపల ఏ వ్యత్యాసమున్నా ఆ దేశాలంతా వీళ్ళ చేతిలో ఉండేటువంటి చిన్న దేశం మరి సామ్రాజ్యం. వీరు ఎటువంటి వాళ్ళంటే తేనెలో కలిపిన తీయని విషం లాంటి వారు. ఎవడు గుర్తుపడతాడు విషం? తేనె తీయగా అందులో తేనె రంగు లోపలనే ఉండేటువంటి విషం పొడి కూడా, అది కూడా తీయగానే. ఎవరు గుర్తుపడతారో గుర్తుపట్టలేరు. 16వ శతాబ్దాంతం లోపల, 16వ శతాబ్దం యొక్క అంతం లోపల వీళ్ళు ఏమనుకొని వచ్చారు ఈ దేశానికంటే, అరే ముస్లింలే ఇంత పెద్ద దేశాన్ని, పెద్ద భరతఖండాన్ని, బంగారు పక్ష లాంటి భరతఖండాన్ని ముస్లింలే వెళ్తున్నారు, మనమెందుకు వెళ్ళొద్దు? ఇది విచిత్రం ఏంటంటే, క్రైస్తవ మతం ముస్లిం మతం యొక్క భావజాల పరంపర ఒకటే. అంటే అబ్రాహమిక్ ఐడియాలజీ అంటారు అన్నట్టు. మొత్తం మీద ఒకటే ఐడియాలజీ. యేసుక్రీస్తుకు సంబంధించిన జనన వివరాలు, ఆయన యొక్క మహిమ, ఇతని గొప్పతనము ఖురాన్ లోపల వర్ణించబడ్డది అన్నట్టు. ఆ రకమైనటువంటి భావ సామీప్యత గల అది భావజాలం అన్నట్టు అబ్రాహమిక్ ఐడియాలజీ. ఆ బైబిల్లో ఉండేటువంటి కొన్ని పేర్లు సేమ్ టు సేమ్ ఖురాన్ లోపల ఉంటాయి. ఇబ్రాహీం అని వీళ్ళు అంటారు, అబ్రహాం అని వాళ్ళు అంటారు. తర్వాత మూసా అని వీళ్ళు అంటారు, మోషే అని వాళ్ళు అంటారు. ఈ రకంగా చాలా పేర్ల యొక్క సామీప్యత కొంచెం అటు ఇటు, చరిత్రలు కూడా సేమ్ ఉన్నాయన్నట్టు. అందుకే అబ్రాహమిక్ ఐడియాలజీ అంటారు దానికి మొత్తం మీద. ఈ రకంగా భావజాలము దాదాపు ఒకటే అయినప్పటికైనా విగ్రహాలను పూజిస్తే మీకు నరకం దొరుకుతుందని బైబిల్ చెప్తుంది, విగ్రహాలను పూజిస్తే మీరు నరకం పోతారని ఖురాన్ కూడా చెప్తుంది అన్నట్టు. ఇట్లాంటి భావజాలం అంతా భావ సారూప్యత ఒకటే ఉన్నప్పటికైనా కానీ వాళ్ళు ఎంత గొప్ప శత్రువులు అంటే ఒకరంటే ఒకరికి గిట్టు. ఈ రకంగా ఈ సూర్యుడాస్తమయ బ్రిటిష్ సామ్రాజ్యం వీళ్ళు తేనెలో కలిపిన తీయని విషం లాంటి వారు 16వ శతాబ్దంలో వ్యాపార నిమిత్తం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఈ దేశం లోపల ప్రవేశించారు. ఎందుకంటే వాళ్ళు బలపడితే మళ్ళీ మాకు చాలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి ముస్లిం రాజులను బలహీనులుగా చేయాలంటే మొట్టమొదటి భారతదేశాన్ని మనం ఆక్రమించుకోవాలని చెప్పేసి మరి విచిత్రమైన ఉపాయాలు చేసేసి సార్వభౌమ అధికారం మొత్తం ఈ భరతఖండం, ఈ అఖండ భారతదేశం యొక్క టోటల్ సార్వభౌమ అధికారం బ్రిటిష్ వాళ్ళు లాగేసుకున్నారు అన్నట్టు. అంతవరకు హిందువులను ఆటలాడించినటువంటి ఈ ముస్లిం రాజ్యాలు ఏవైతే ఉన్నాయి కదా, బ్రిటిషర్స్ చేతిలో కీలుబొమ్మలు అయిపోయి వాళ్ళకు కప్పం చెల్లించడం ప్రారంభించారు అన్నట్టు. కప్పం చెల్లిస్తూ రాజ్యాలు ఎలుక్కున్నారు. అంటే మన పరిస్థితి ఏమైపోయిందంటే అప్పుడు భారతదేశంది ఒకడు గుండె మీద కత్తి పొడిచున్నాడంటే ఇంకొకడు కడుపులో కత్తి పొడిచినట్టు. ఇద్దరు 16వ శతాబ్దం కంటే మొదలు ఒక్కళ్ళదే రాజ్యం ఉండింది. ఇప్పుడు వాళ్ళు ప్లస్ వీళ్ళు ఇద్దరు అయిపోయారు ఈ దేశాన్ని. మరి అప్పటి వాళ్ళ యొక్క దీన పరిస్థితి ఎట్లా ఉంది భారతీయులదేనంటే చరిత్ర చూస్తే మనకు అర్థమైపోతుంది. అయితే
వీరు ఈ దేశంలో ఎలాంటి ప్రేమ సందేశం, మాది ప్రేమ సందేశం అంటారు కదా, ఈ దేశంలో ఎలాంటి ప్రేమ సందేశాన్ని వ్యాపింపజేశారంటే ఇట్లా నాటి మన భారతదేశంలో నెలకొన్న కొన్ని సాంఘిక దురాచారాలు, ఆనాడు పల్లె ప్రాంతం లోపల ఉండేటువంటి అంటరానితనం అంటే ఏదో 1-2% ప్రజలు గ్రామాల లోపల ఎవరైతే ఉంటారో, పట్టణాల లోపల గ్రామాల లోపల 2-3% పాపం వాళ్ళు ఆకలి చల్లార్చుకునేటందు కొరకు ఏ పనులైనా, మురికి పనులు ఏవైనా చేసేటువంటి వాళ్ళతో పని తీసుకున్న తర్వాత కూడా వాళ్ళని అంటరాని వాళ్ళగా డిక్లేర్ చేశారు. మీరు మురికి ఉన్నారు, మురికి పనులు చేస్తారు, మీరు మగముట్టొద్దు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళ సేవలు చేసే వాళ్ళ మురికి కావాలి, తర్వాత అంటరాని వాళ్ళగా ముద్ర వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి కొంతకాలం ఉన్నది. అది అంటరానితనం లాంటివి. ఇవన్నీ ఎత్తి చూపి వల పన్ని వాళ్ళందరినీ మతం మార్పించి ఈ మిగతా 90% జనానికి వ్యతిరేకంగా నిలిపి ఇటువంటి వల పన్ని కుట్రలతోని అఖండ భారతదేశ సార్వభౌమాధికారాన్ని వాళ్ళు 250 సంవత్సరాల పాటు 1947 వరకు ఇష్టారాజ్యం చెలాయించారు అన్నట్టు. పోతూ దేశాన్ని 3 ముక్కలుగా మార్చి కుట్ర వాళ్ళది. చెప్పినాం కదా మొదలే, తేనెలో తేనె రంగు తీయని విషయం. పోయినోడు ఒట్టే పోలేదు, ముక్కలుగా మార్చి కొట్లాడుకోమని వెళ్ళిన ప్రేమ సందేశకులు వీళ్ళు. ఇది కూడా గూగుల్ లోపల కొడితే మనకు చాలా బాగా అర్థమైపోతుంది. చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. ఇక మనదేమో సనాతన ధర్మం. మన రామకృష్ణాదులైనటువంటి వాళ్ళు, శివుడు, శక్తి, అమ్మవారు, ఈ భూమిపైన ఈ మన యొక్క నేపథ్యం వేరే. సనాతన ధర్మం యొక్క నేపథ్యం ఎట్లా ఉందంటే, ఎక్కడెక్కడ దుర్మార్గులు జన్మించి సాధు సజ్జనులను హింసించి వేద ధర్మాన్ని ద్వేషించి వేద ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్లకు నానా విధాలుగా బాధ పెట్టి చంపి నరికి సనాతన ధర్మం ఆచరించే ఋషిమునులకి ఎటువంటి అకృత్యాలు చేసి రాక్షస కృత్యాలకు పాటుపడినటువంటి వారిని సంహరించేటందు కొరకు రాముడు, కృష్ణుడు అందరూ వచ్చేసిండ్రు. సంహరించి జనాన్ని ఆ దుర్మార్గుల గుప్పిట్లోపల నుంచి విడిపించి విముక్తం చేసి ఆ తర్వాత ఎవరి రాజ్యాలు వారికే వదిలిపెట్టేసి ఎవరి భావజాలం ప్రకారం వాళ్ళు ఏలుకోండి అని చెప్పేసి మన వాళ్ళు మన సామ్రాజ్యవాదంకు మన వాళ్ళు ఇష్టపడలేదు. ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి దుర్మార్గుల పీడ ఉందో ఉన్నారు చాలామంది. నరకాసురుడు, వృత్రాసురుడు, రకరకాల వాళ్ళు ఉన్నారు అన్నాడు. మొత్తం మీద వాళ్ళు జనాన్ని ఇబ్బంది పెడుతుంటే వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి పీడ నుంచి విముక్తం చేశారు. తర్వాత వారి వారి ఆచార విచారం ప్రకారము వారు నడుచుకునే విధంగా సర్వ విధాల సహకారం అందించిన వారు మన పూర్వీకులు అన్నట్టు. అందుకే మన దగ్గర మానవుల మధ్యలో మతభేదాలను సృష్టించే తత్వం లేదు మనకు. ఇప్పుడు ముందు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అలాంటి పనులకు పాటుపడుతుంటే వేరే విషయం అది. కానీ ఒరిజినల్ భావజాలం లోపల అలాంటిది లేదు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇది భగవద్గీత లోపల. ఏంటి తప్ప మానవ జాతిని 2గా విభజించారు మనవాడు. తనోడు, తన రక్తము, తన ధర్మము, తన ఆచారం, నథింగ్, ఇవన్నీ ఏమీ లేవు. 2 వర్గాలుగా విభజించారు మనవాడు. పరిత్రాణాయ సాధూనాం అంటే విశ్వ కళ్యాణమును ఆకాంక్షించేటువంటి వాళ్ళు, ఏకాత్మతాభావం గల వాళ్ళు, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పాటించేటువంటి వాళ్ళు,
వసుదైక కుటుంబ భావనతో కూడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని హింసించటందుకొరకు రాక్షస భావజాలం కలిగినటువంటి వాళ్ళు వచ్చి సజ్జనులను పరిత్రాణాయ సాధూనాం, నానా బాధలు అనుభవిస్తున్నటువంటి సాధు సజ్జనులను వినాశాయచ దుష్కృతాం, వాళ్లకు పీడలు కలిగిస్తున్నటువంటి దుష్టులు ఎవరైతున్నారో వాళ్ళ నాశనం కొరకు, వీళ్ళ రక్షణ కొరకు, తర్వాత ధర్మ సంస్థాపనార్థాయ, ఏంటి తప్ప ధర్మం అంటే మతం కాదు మనం స్థాపించింది, మత స్థాపకులు వేరు, ధర్మస్థాపకులు వేరు. ధర్మ సంస్థాపనార్థాయ అంటే మొత్తము విశ్వంలో ఉండేటువంటి మానవులంతా ఎక్కడ సజ్జనులు ఉంటున్నారో వాళ్ళంతా ఒకటే, ఎక్కడ దుర్జనులు ఉన్నారో వాళ్ళంతా ఒకటి. ఈ దృష్టితో చూశారు అన్నట్టు. దృష్టి లోపలనే ఇటువంటి మంచి దృష్టి ఉందన్నట్టు. ధర్మ సంస్థాపన అంటే అటువంటి మానవీయ ధర్మమును స్థాపించటందు కొరకు, మతాల స్థాపన కొరకు రాలేదు మనవాడు. ఎక్కడ మానవులు బాధితులు పీడితులు ఉంటే ఎవరు వాళ్ళని బాధ పెడతా ఉన్నారో, బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని హతమార్చినందు కొరకు సంభవామి యోగి అప్పుడప్పుడు ఆ దైవశక్తి వస్తుంటుందని చెప్పేసి ఇది సనాతన ధర్మం యొక్క సూత్రం అన్నట్టు. సనాతన ధర్మం లోపల భేదభావం ఉంది. ఏం భేదభావం అంటే సజ్జనులు దుర్జనులు అనే భేదభావమే తప్ప మతాలు, రక్తాలు, సంబంధాలు ఎటువంటి లేవు అన్నట్టు. ఏమిటి ఎప్పుడు సనాతన ధర్మ సూత్రం మానవ ధర్మం అంటే ఏమిటి, ఎప్పుడు దానికి విఘాతం కలుగుతుంది అనేటువంటిది, ఎవరి ద్వారా సజ్జనులకు ఎవరి ద్వారా ఇటువంటి హాని కలుగుతుంది అన్నది గ్రహించి వారు ఎవరైనా వారిని శిక్షించడం సనాతన ధర్మం యొక్క మూల సూత్రం అన్నట్టు. దీని కొరకు ఎగ్జాంపుల్ తీసుకుందాము. భీష్ముడు కురుపితామహుడే, చాలా గొప్ప మనిషి, చాలా మంచోడు, మంచి జ్ఞాని కూడా. విష్ణు సహస్రనామం అతని ముఖతః వెలువడ్డది. కృష్ణుడు అంటే చాలా ప్రేమ భీష్మునికి, చాలా భక్తి. అలాగని నన్ను ప్రేమిస్తున్నాడు భక్తుడు అని చెప్పేసి కాదు, సందర్భం వచ్చేసింది. దుర్మార్గులకు ఊతమిస్తున్నటువంటి పరిస్థితిలాగా కౌరవులకు రక్షణ కవచంలా కొన్నాడు కాబట్టి భీష్ముడు ఎంత గొప్ప కృష్ణ భక్తుడైనప్పటికైనా కానీ వలపన్ని సింహాన్ని పట్టుకున్నట్టే పట్టేసిండు అన్నట్టు. కర్ణుడు సాక్షాత్తు కుంతిపుత్రుడు. మొదలు కర్ణుడు పుట్టిన తర్వాత 5 మంది పుట్టిన అన్నట్టు. అయినప్పటికైనా కానీ చెప్పేటంతా చెప్పిండు అన్నట్టు. విననప్పుడు కర్ణునికి కూడా వలపన్ను వేయవలసి వచ్చింది అన్నట్టు. ద్రోణాచార్యుడు చూడండి, అందరికీ విద్య నేర్పినటువంటి వాడు, సద్బ్రాహ్మణుడు. ఏమైనా ఉంది, అంత ఒకే భావజాలానికి సంబంధించినటువంటిది మొత్తం మీద. ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కూడా ఎటువంటి సంధ్యావందనం ఆచరించేటువంటి, గాయత్రి మంత్రాన్ని ఉపాసించేటువంటి, సనాతన ధర్మంను ఆచరించేటువంటి వీళ్ళంతా వీరు మొత్తం మీద. ద్రోణాచార్యుడు అందరికీ సనాతన విద్య నేర్పినటువంటి వాడు, సాక్షాత్ పాండవులకు గురువే. దుర్యోధనుడు ఎవరో గారు, ఒకటే వంశానికి సంబంధించినటువంటి వాడు, అన్నదమ్ముల కొడుకులు భీముడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా. దుర్యోధనుడు భీమునకు పెద్దనాన్న కొడుకు అయిపోతాడు. చూడండి, ఒకే భావజాలం. కానీ ప్రామాణికం ఏం తీసుకున్నారు? ఇది భారతంలో. రామాయణంలోకి వెళ్ళిపోతే రామలక్ష్మణులు కూడా అన్నదమ్ములే, వాలి సుగ్రీవులు అన్నదమ్ములే, రావణ విభీషణుడు అన్నదమ్ములే. మళ్ళీ ఎట్లా ఉంది, రామలక్ష్మణులు ఒక రకంగా ఉన్నారు అంటే ధర్మంను కేంద్ర బిందువుగా చేసుకున్నారు అన్నట్టు. వాలి సుగ్రీవుడు, వాలి ఏం చేసినాడు, ఆ ధర్మాన్ని ఆచరించాడు అన్నట్టు. రావణ విభీషణుడు ఏం చేసిండు, విభీషణుడు అన్న చేసిన దుర్మార్గాన్ని ఎత్తి చూపిండు అన్నట్టు. వాలి సుగ్రీవుని యొక్క భార్యని చెరబట్టిండు. మరి రక్తం ఒకటైనప్పటికైనా కానీ దుష్కర్మలు ఏవైతున్నాయో వాటి ప్రాతిపాదికన రామలక్ష్మణులు ఇద్దరు అన్నదమ్ములయ్యి
వాలి సుగ్రీవుల లోపల వాలిని హతమార్చిండ్రు, సుగ్రీవుని కాపాడిండ్రు. రావణ విభీషణుల లోపల విభీషణుని కాపాడి రావణుని హతమార్చిండ్రు. కారణం ఏంటి తప్ప ఒకటే భావజాలంతో కూడుకున్నటువంటి వాళ్ళైనప్పటికైనా కానీ అక్కడ సత్కర్మ దుష్కర్మ ప్రామాణికంగా తీసుకొని మొత్తం మీద ఈ రకంగా అందరి భావజాలం ఒకటే అయినప్పటికైనా కానీ రక్త సంబంధాలకే ఇక్కడ లెక్కలేదు. ఇక్కడ రక్త సంబంధాలకు లెక్కలేదు అన్నట్టు, గురు శిష్య సంబంధాలకు కూడా లెక్కలేదు. కేవలం సన్మార్గులు దుర్మార్గులే ప్రామాణికం. సనాతనుల ఇట్లా రామ రావణ కౌరవ పాండవుల యుద్ధాలు ఇట్లా సాగినాయి అన్నట్టు. మొత్తం మీద ఇది సనాతన ధర్మం యొక్క వైభవం అన్నట్టు. మతాలు వాటి సూత్రాలు అలా కాదు. వీటికి ధర్మ అధర్మాలు ప్రామాణికం కావు. ఈ విశ్వంలో తన మతస్థులు ఎక్కడున్నా వారు ఎలాంటి ఏం చేస్తున్నప్పటికైనా కానీ ఎంతటి దుర్మార్గంకు వాళ్ళు పాటుపడి ఇతర మతస్థులను ఎన్ని రకాల బాధిస్తున్నప్పటికైనా కానీ అవన్నీ వాళ్ళకు ప్రామాణికంగా ధర్మమా అధర్మమా హింస అహింస ప్రామాణికం కావన్నట్టు. ఈ విషయంలో తన మతస్థులు ఎక్కడున్నా వారు ఏం చేస్తున్నా అత్యంత కరుడుగట్టిన మత్తోన్మాదంలో అమాయకుల మానవ మారణ హోమాలు సృష్టిస్తున్నప్పటికైనా కానీ చచ్చేవారు మన మతం వారు కారు, చంపేవారే మన మతం వారు. కాబట్టి కానివ్వండి, అభ్యంతరం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఎవ్వరు కూడా పాపం అన్యాయంగా చచ్చిపోకూడదు. ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరే కానీ. ఇజ్రాయిల్ యుద్ధం లోపల చాలామంది పాలస్తీనా వాసులకు అంతా ఎంతో చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ పాపము అమాయకులైనటువంటి పౌరులు ఈ నాది గొప్ప నీది గొప్ప అనడం లోపల చనిపోతూ ఉన్నారు. భారతీయుల హృదయం ఏంటిదంటే చచ్చిపోయేటువంటి వాళ్ళు ఏ మతస్థులని కాదు, ద్రవించిపోతుంది మన హృదయం అన్నట్టు. అయితే చంపేవారు మనవారు కాబట్టి కానివ్వండి, చూస్తూ ఉన్నాం ఇదంతా మొత్తం మీద అభ్యంతరం లేదు. పాలస్తీనాలో పైన ఇజ్రాయెల్ వాళ్ళు మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే ఎంతో బాధపడ్డారు మన వాళ్ళు. కొవ్వొత్తులు అవి ఇవి తీసుకొని ఎంతో తిరిగిండ్రు మొత్తం. కానీ పక్కన బంగ్లాదేశ్ లోపల షేక్ హసీనాను బహిష్కరించి హిందువుల మీద ఏవైతే అటాక్స్ జరిగినాయో అక్కడ దానికంతా స్పందించలేదు. ఏంటిదంటే చచ్చేవాళ్ళు మన మతస్థులైతే బాధ, చంపేవాళ్ళు మన మతస్థులైతే సంతోషం. ఇది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, అక్కడ హిందువులను కొట్టి ఎంత అంటే మొత్తం ఖాళీ చేయించాను అన్నట్టు. కొంతమంది ఉన్నారు. కాశ్మీర్ లోపల 1990 లోపల జరిగినటువంటి దారుణం ఏదైతే ఉందో ఇటువంటి అన్నీ చూస్తూ ఉంటే చంపేవాళ్ళు మనవాళ్ళైతే పట్టించుకునే అవసరం లేదు, చచ్చేవాళ్ళు మనవాళ్ళైతే చాలా బాధ. ఇది మానవత్వానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి ఒక్క మనిషి మతం ఏదైనప్పటికైనా కానీ నిర్దోషి అయినటువంటి మనిషి ఎవడైతున్నాడో వాడు మన సొంతోడే. ఇది సనాతన ధర్మం యొక్క భావజాలం. నిర్దోషి వాడు అరబ్లో పుట్టని, పాకిస్తాన్లో పుట్టని, బంగ్లాదేశ్లో ఎక్కడనే పుట్టని, నిర్దోషి అయినటువంటి వాడు ఎవడెత్తున్నాడో వాడు ఎవడైనా కానీ గౌరవనీయుడే, మాననీయుడే. వానికి బాధ కలిగితే మన మనసు చలించాలన్నట్టు. మొత్తం మీద మతంను ప్రాతిపాదికగా తీసుకునేటువంటి అవసరం లేదు. ఈ భావజాలము సనాతనం అన్నట్టు. కానీ ఈ విధర్మీయుల భావజాలం అండర్ గ్రౌండ్లో ఒకటి ఉంటుంది, ఓపెన్ గ్రౌండ్లో ఇంకొకటి ఉంటుంది అన్నట్టు. చల కపటాలతో వారి మతం కాని వారిని ఏ విధంగా చంపినా నష్టపరిచినా అదంతా
వారికి ధర్మమే అన్నట్లు ప్రవర్తిస్తారు అన్నట్టు. మరి వాళ్ళ మత సిద్ధాంతాలు ఏమున్నాయో వేరే విషయం, కానీ వీళ్ళ ఆచరణ మాత్రం ఇట్లుందన్నట్టు. పెద్ద పెద్ద చూస్తూ ఉన్నాం మనం మొత్తం మీద. ఇప్పుడు అదంతా లేదనుకోండి, ఒక 20-30 సంవత్సరాల క్రితం ఇప్పటి కూడా మనసులో ఏముందో తెలియదు అన్నట్టు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ పోటీ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు గెలిస్తే ఇండియా లోపల టపాసులు కాల్చడం, ఎక్కడ దేశభక్తి, ఏం కథ. తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి లోక్సభ సభ్యుడు రాజ్యాంగం ప్రమాణం చేయమని చెప్పేస్తే తన మత దేవుడినన్నా ప్రార్థించలేదు, జై పాలస్తీనా అన్నాడు అన్నట్టు. మరి జై పాలస్తీనా అంటే తప్పు లేదండి, ఎందుకంటే పాలస్తీనా లోపల వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి తన యొక్క నిరసన ఆ రకంగా వ్యక్తపడిన. కానీ హిందువులను బాధ పెడుతున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి విషయం ఏంటంటే మరి అదంతా ఏం లేదన్నట్టు మొత్తం. ఎక్కడంటే ఈ మతాలకు ఎటువంటి భావజాలం ఉందంటే, ప్రపంచ జనాభా లోపల ఎక్కడ మన మతస్థులు ఉంటే వాళ్ళంతా మనవాళ్ళు, ఎక్కడ మన మతస్థులు లేకపోతే వాళ్ళంతా మనవాళ్ళు కారు. ఈ యొక్క నికృష్టమైన భావజాలం లోపల నుంచి మనం బయటపడాలన్నట్టు మొత్తం మీద. ఎక్కడ మతస్థులు దుర్మార్గులు ఎక్కడున్నా వాళ్ళు మనవాళ్ళు కారు, సన్మార్గులు ఎక్కడున్నా వాళ్ళు మనవాళ్లే. ఇది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నట్టు. నేను చాలా బాధపడ్డా. సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధం లోపల అమెరికా సేనలు సద్దాం హుస్సేన్ రాజ్యాన్ని ధ్వంసం చేసేటప్పుడు ఆ బాంబ్స్ వేసినప్పుడు చిన్న చిన్న పిల్లలను చూస్తుంటే కంటికి నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. వాడెవడో మనమెవడైనా హృదయం ద్రవించిపోయింది. ఇరాక్ లోపలే మన మెనమామ పిల్లలు లేరు, ఎవరున్న వాళ్ళ మతస్థులే. కానీ ఏం నిర్దోషులు, పాపం అమాయకులు. ఈ మత ఘర్షణ లోపల ఏముందంటే మొత్తం మీద మతంలో ఉండేటువంటి అందరూ కూడా అటువంటి వాళ్ళు కారు. కొందరు ఉంటారు మొత్తం మతానికి మచ్చ తీసుకొని వస్తారు అన్నట్టు. అమాయకులు పాపం. మతం ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరే కానీ ఏదో బ్రతకడానికి వాళ్ళు ఏవేమో చేస్తూ ఉంటారు. మత సిద్ధాంతాలు తీసుకున్న వాళ్ళకి ఏం పట్టి ఉండదు. కానీ సమయం వచ్చినప్పుడు బాధలు వాళ్ళే అనుభవిస్తున్నారు అన్నట్టు. వాళ్ళ పిల్లల్ని తెచ్చి మనం రోడ్ల మీద ఇచ్చడం, పోలీస్ కేసులు, ఫైరింగ్లు, చనిపోవడం. పాపం వాళ్ళ తల్లిదండ్రులు చూసి ఎంత బాధ అయిపోతుంది. కాబట్టి బాధితుడు ఏ మతస్థుడైనా చూసి చెలించాలే వాడు సన్మార్గుడైతే. అదే మానవత్వము, అదే విశ్వమానవ సౌభ్రాతృత్వము, అదే ఏకాత్మత భావం, అదే వసుధైక కుటుంబ భావం అన్నట్టు. ప్రపంచం లోపల ఏ మతముడు ఎక్కడైనా ఉండనివ్వండి, వాడు సజ్జనుడై ఉండి దుర్జనుల చేతి లోపల బాధింపబడుతున్నాడంటే అది తట్టుకోవడానికి వీలు లేదు. అలాంటి మానసం అనేది డెవలప్ కావాలి మనకు మొత్తం మీద. సనాతనం లోపల ఆ ప్రత్యేకత ఉన్నది. కాబట్టే ఈ దేశం లోపల ఎన్ని మతాలు మనగలుగుతున్నాయి. ఇంత అభిప్రాయ భావజాలాల లోపల వైరుధ్యం ఉన్నప్పటికైనా కానీ సరే ఎవరంతలా వాళ్ళు మంచిగా ఉన్నారు ఖతమైపోయి. ఇదే మనకు సౌదీ లోపల ఇంత ఫ్రీడమ్ లేదు. ఏ ముస్లిం దేశాల్లో పోయినప్పటికైనా కానీ మనకి ఇంత ఫ్రీడమ్ లేదు. ఇదే అమెరికా లోపల ఎంతోమంది పోతున్నారు. వీళ్ళని ఇంకొక రకంగానే చూస్తారు అమెరికన్స్ మొత్తం మీద. అక్కడ ప్రభుత్వాలంతా వీళ్ళకి సెకండ్ క్లాస్ సిటిజన్స్ మాదిరిగానే చూస్తారు. గ్రీన్ కార్డు ఉంటేమి, ఏం కార్డు ఉంటేమి. కానీ ఇక్కడ ఎవరైనా మనం అట్లా చూస్తామా? చూడడానికి వీలు లేదన్నాడు. మతం ఏదైనా కానీ మనమంతా ఒక్కటే. ఇది భారతీయ భావజాలం అన్నాడు. ఈ భావజాలము ఇట్లా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి దుర్మార్గులు సన్మార్గులకు నిర్వచనమే వేరు. ఈ మతాల లోపల వారి మతస్థులైతే చాలు, వారు సన్మార్గవర్తనులే, మా మతాన్ని స్వీకరిస్తే చాలు, వాళ్ళంతా మనోళ్ళే. వారి మతం కాని వారంతా ఎవరంటే వాళ్ళు దూరం, దేవునికి దూరము, మాకు దూరము, వాళ్ళంతా దుర్మార్గులు అంటే కూడా ఇక తక్కువే. ఇది కరుడుగట్టిన మతోన్మాద భావజాలం అన్నట్టు. శాంతి సందేశం, ప్రేమ సందేశం, ఒకటి శాంతి సందేశం, రెండోది ప్రేమ సందేశం. అయితే వీరు మహోన్నత మానవీయ విలువలు పెంచుకొని ఏకాత్మతా భావం నిలుపుకొని విశ్వ సోదర భావం వ్యాపించుకోవాలంటే
ఇటువంటి ఉదాత్త భావాలకు అడ్డంగా నిలుస్తున్నటువంటి వాళ్ళ మత సూత్రాలను ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పుడే విశ్వశాంతి సాధ్యమవుతుంది. ప్రపంచ జనాభాలో ఈ శాంతి సందేశము, ప్రేమ సందేశం వాళ్ళ యొక్క జనాభా 55% ఉన్నదన్నట్టు. ఒకరి చేతిలో ధనముంది, పెద్ద పెద్ద బాంబులు ఉన్నాయి. ఇంకొకరి చేతిలో రాళ్ళు, కత్తులు, తుపాకులు, చిన్న చిన్న బాంబులు, క్రోధము, కోపము ఇటువంటివన్నీ ఉన్నాయన్నట్టు. ద్వేషము, ఈర్ష్యాభావము ఉన్నదన్నట్టు. సనాతనుల కదా ఏం చేస్తున్నారు వీళ్ళ దినంతా మొత్తం మీద వీళ్ళిద్దరు 50% జనాభా ఉన్నటువంటి వాళ్ళ ప్రతినిధులు కొంతమంది, అందరికీ అనడం లేదు, కొందరు పాల లోపల మనం ఏదో మురికిని పాలెన్నున్నాయని వేయవలసిన అవసరం లేదు. చింతపులుసు 2 చుక్కలు వేస్తే పాలంతా పగిలిపోతాయి. అట్లా మతాల లోపల ఉండేటువంటి వాళ్ళే కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు. ఆ కొంతమంది మొత్తం మతాన్ని ధ్వంసం చేస్తున్నారు. అంటరాని దానాన్ని పాటించినటువంటి అగ్రవర్ణాలు కొన్నే ఉండే ఆ రోజుల లోపల, కానీ వాళ్ళు పాటించిన అంటరానితనం అందరికీ అది ఆచారంగా మారి జరిగింది ఏంటిది, మొత్తం మీద విధ్వంసం యొక్క సృష్టి జరిగి అంటరానితనం అనేటువంటిది ఘోరమైనటువంటి శాపంగా మారిపోయింది అన్నట్టు. అందరు పాటించారా? పాటించలేదు. పాటించేవాళ్ళు కొందరైనప్పటికైనా కానీ శిక్ష అందరికీ పడ్డట్టే. ముస్లింలు అయితేమి, క్రిస్టియన్లు అయితేమి, హిందువులు అయితేమి, సిక్కులు అయితే మతం ఏదైనప్పటికైనా కానీ కొందరే ఉంటారు. వాళ్ళు మత గ్రంథాల ప్రాతిపాదికనే ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటారు. ఏమనంటే ఆ మతస్థులు కూడా కొడతారు వాళ్ళు మొత్తం మీద. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది సూత్రాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మార్చుకోవాలి. అప్పుడే విశ్వశాంతి సాధ్యమవుతుంది. ప్రపంచ జనాభా లోపల వీళ్ళ సంఖ్య ఉన్నది. ఇట్లా ఈ రకంగా వీళ్ళు ఉన్నారు అన్నట్టు. వీళ్ళ బాధితులంతా ఎక్కువ మట్టుకు ఎక్కడ పోయినా సనాతనులు అవుతున్నటువంటి విషయం ఈ దేశం లోపల పుట్టి ఈ దేశం లోపలనే మనం మొత్తం భరతఖండమైన ఇక్కడే పుట్టినప్పటికైనా కానీ మనకు చాలా అన్యాయం ఇక్కడే జరుగుతుంది అన్నట్టు. ప్రతి దాని లోపల ఎవరిని ఎదిరించే పరిస్థితుల్లో లేము. మన సజ్జనత్వం, మన అమాయకత్వం మన పాలిట ఒక శాపంగా మారిపోతుంది. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటంటే విశ్వం లోపల అందరం కూడా సుఖం, శాంతి, ఆనందంతో ఉండాలంటే మన మత సూత్రాలు ఏవైతే ఉన్నాయో కదా వాటిని కొంచెం మార్చుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరిపోతుంది అని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. అందుకే ఈ యొక్క టైటిల్ ఏదైతుందో విశ్వధర్మ ఆచరణకు, విశ్వం లోపల అందరూ కూడా ధర్మంతో ఉండేటందుకు కొరకు మానవ మర్యాదలకు ఆటంకపరుస్తున్న, విశ్వమంతటా ధర్మం ఉండాలి, మానవీయ మర్యాదలు ఉండాలి. వీటికి ఏమైనా మన మత సూత్రాలు అడ్డు వస్తుంటే ఆ సూత్రాలు అనేటువంటి మార్చుకోవాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. దేవునికంటూ ఒక మతం లేదు. దేవునికి మతం లోపల బంధించింది మనము. దేవుడు అందరివాడు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఏ మతాన్ని ద్వేషించాలని లేదు, కానీ సనాతన ధర్మాన్ని ద్వేషిస్తూ ఉన్నటువంటి వాళ్ళను చూసి ఊరకుండేది కూడా లేదన్నట్టు. అంతే తప్ప ఇది అస్త్రానికి ప్రత్యస్త్రమే తప్ప నేరుగా ఎవరి మీద మేము ప్రయోగించడం లేదన్నట్టు. చాలా బాధలు ఎదుర్కొన్నాం చరిత్రను చూస్తుంటే. ధన్యవాదాలు.